సీఎం రేవంత్ రెడ్డి ఫ్యామిలీ డిజిటల్ కార్డుల పంపిణీ క్షేత్రస్థాయిలో 238 ప్రాంతాల్లో 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రయోగాత్మకంగా క్షేత్రస్థాయిలో డిజిటల్ కుటుంబ కార్డుల జారీకి అధికారిక ప్రక్రియను సమర్థవంతంగా చేపట్టాలని ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టు కోసం ప్రతి నియోజకవర్గంలో ఒక పట్టణ, ఒక గ్రామీణ ప్రాంతాన్ని ఎంపిక చేయాలని సీఎం సూచించారు. ఒక నియోజకవర్గం పూర్తిగా పట్టణమైతే 2 వార్డులు, డివిజన్లు ఎంచుకోవాలి. ఇది పూర్తిగా గ్రామీణమైతే 2 గ్రామాలను ఎంపిక చేయాలి. దీని ఫలితంగా మొత్తం 238 ప్రాంతాలు క్షేత్రస్థాయి పరిశీలనకు వస్తాయి. నిర్దిష్ట ప్రాంతంలో జనసాంద్రత ఎక్కువగా ఉన్న దృష్ట్యా వార్డులు, డివిజన్లలో క్షేత్రస్థాయి పర్యటన బృందాల సంఖ్యను పెంచాలని సీఎం సూచించారు. క్షేత్రస్థాయి అధికారులు కుటుంబాల ఫోటోలు తీసే ముందు వారి అనుమతి తీసుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఐచ్ఛికమైతే కుటుంబాలు ఫోటోలు తీయాలని, కుటుంబ సభ్యుల అభ్యంతరం వ్యక్తం చేస్తే ఫోటోలు నిలిపివేయాలని అధికారులను కోరారు. క్షేత్రస్థాయి పరిశీలనకు సంబంధించి పాత జిల్లాల నోడల్ అధికారులు జిల్లా కలెక్టర్లకు మార్గనిర్దేశకం చేయాలని, అప్పుడే కార్యక్రమాన్ని ఉత్పాదకంగా నిర్వహిస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కుటుంబ సభ్యుల వివరాలు క్రోడీకరణలో పేరు నమోదు, మార్పులు ఉంటే తగిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. తప్పులు చేస్తే చూస్తూ ఊరుకోమని సీఎం హెచ్చరించారు. పైలట్ ప్రాజెక్ట్ ఆధారంగా డిజిటల్ కార్డుల జారీలో సవాళ్లు మరియు ఉత్పాదక ఫలితాలపై నివేదికను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. నివేదికపై చర్చించి లోపాలను సరిదిద్దిన తర్వాత పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయి పరిశీలన జరుపుతామని సీఎం చెప్పారు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.